ఫ్రెండ్స్, నేను మీ సన్నిధి, చదువుల సన్నిధి. ఈరోజు మనం 10th క్లాస్ హిస్టరీ నుంచి ఫస్ట్ లెసన్ అయిన ఐరోపాలో జాతీయవాదం పురోగతి ఈ లెసన్ నుంచి కొంతమంది వ్యక్తులు, ఇంపార్టెంట్ వ్యక్తులు, వారి యొక్క ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రెడరిక్ సోరియు. ఈయన ఫ్రాన్స్ దేశస్థుడండి. 1848లో 4 చిత్రాల పరంపరను గీసిన చిత్రకారుడు ఈయన తన చిత్రాల ద్వారా ఏం తెలియజేశాడంటే ప్రజాస్వామ్య, సామాజిక, గణతంత్రాల ప్రపంచాన్ని ఈయన ఊహించాడు ఫ్రెడరిక్ సోరియు వేసిన చిత్రంలో. నెక్స్ట్ వచ్చేసి నెపోలియన్ బోనపార్టీ. ఈయన ఫ్రాన్స్ దేశస్థుడండి. 1804లో సివిల్ కోడ్, దీన్ని నెపోలియన్ కోడ్ అంటారండి, దీన్ని ప్రవేశపెట్టాడు. పుట్టుకతో వచ్చే హక్కును రద్దు చేసి చట్టం ముందు అందరూ సమానమని ఈ నెపోలియన్ కోడ్ ద్వారా ఈయన చాటి చెప్పడం జరిగింది, నెపోలియన్ బోనపార్టీ. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి గిసెప్పి మాజిని. ఈయన ఇటలీ దేశస్థుడండి. యంగ్ ఇటలీ మరియు యంగ్ యూరోప్ అనే రహస్య సంస్థలను స్థాపించాడు. యంగ్ ఇటలీ వచ్చేసి మార్సేల్స్లో, యంగ్ యూరోప్ వచ్చేసి బెర్న్లో ఈయన స్థాపించడం జరిగింది. ఇటలీ ఏకీకరణకు పునాది వేసిన విప్లవకారుడు అనమాట ఈయన మాజిని. నెక్స్ట్ వచ్చేసి డ్యూక్ మెటర్నిచ్. ఈయన ఆస్ట్రియా ఛాన్సలర్ అండి, డ్యూక్ మెటర్నిక్. 1815 వియన్నా కాంగ్రెస్కి అధ్యక్షత వహించాడు. ఈయన మాజిని గురించి ఈ విధంగా చెప్పాడండి, ఏంటిదంటే సామాజిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు అని మాజిని గురించి మెటర్నిక్ వర్ణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గిసెప్పి గారిబాల్డి. ఈయన ఇటలీ దేశస్థుడండి. ఇటలీ ఏకీకరణలో సైనిక పోరాటం చేసిన యోధుడు. ఇతని దళాన్ని రెడ్ షర్ట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ క్యామిల్లో డి కవోర్. ఈయన ఇటలీ దేశస్థుడండి. సార్డినియా పీడ్మెంట్ ప్రధానమంత్రి. ఇతను విప్లవకారుడు కాదు, కానీ దౌత్యనీతితో ఇటలీ ఏకీకరణకు నాయకత్వం వహించాడు. నెక్స్ట్ వచ్చేసి ఓటో వాన్ బిస్మార్క్ అండి. ఈయన జర్మనీ దేశస్థుడు. జర్మనీ ఏకీకరణ కర్త అయిన బిస్మార్క్ అండి. ఈయన బ్లడ్ అండ్ ఐరన్ అనే పాలసీని అవలంబించాడు. రష్యా సైన్యం సహాయంతో ఈయన ఏకీకరణ అనేది పూర్తి చేశాడు, జర్మనీ ఏకీకరణ అనేది. నెక్స్ట్ లార్డ్ బైరన్. ఈయన ఇంగ్లాండ్ దేశస్థుడండి. ప్రముఖ ఆంగ్ల కవి. గ్రీసు స్వాతంత్ర పోరాటం కోసం నిధులు సేకరించి యుద్ధంలో పాల్గొని 1824లో మరణించాడు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి కైజర్ విలియం I అండి. ఈయన జర్మనీ దేశస్థుడు. 1871లో ఏకీకృత జర్మనీకి చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టాడు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి విక్టర్ ఇమాన్యుయల్